రాజుల కాలంలో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, కంకిపాడ ప్రాంతాల్లో మన రైతులకు తెలుసు, గేదెలను కొనుక్కురావాలంటే ఎక్కడికి వెళ్ళాలా? సంతకి వెళ్ళాలా. అక్కడ రకరకాలైన గేదెలను తోలుకొస్తారు. ఒక 50,000 60,000 చెల్లించి ఆ గేదెలను ఇంటికి తోలుకొస్తాం. ఆ కాలంలో ఎలా ఉంటదంటే బానిసలకు ఒక సంత ఉండేదట. ఈ బానిసలందరూ తీసుకెళ్లి గేదెల్లాగా ఆ సంతలో పెట్టి అమ్ముతా ఉండేవాళ్ళు. ఎవరికైతే ఇంట్లో పనులు చేసుకుంటాకి ఈ బానిసలు కావాలో వారు డబ్బులు చెల్లించి వారికి ఈ బానిసల్ని తీసుకుని వచ్చి వారు పని చేపించుకున్న వాళ్ళు పని చేపించుకున్న తర్వాత కొంతకాలానికి మళ్ళీ తీసుకెళ్లి అమ్మేసేవాళ్ళు సంతలో. వాళ్ళు వేరే వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు, వీళ్ళు ఇంకా బలమైన వాళ్ళు ఇంకొకరు కొనుక్కొచ్చుకుంటా ఉండేవాళ్ళు. అది బానిసల సంత. హల్లెలూయా. ఒక రాజుగారు వెళ్ళారు, ఒక సంతకి వెళ్ళాడు. ఆ సంతలో ఒక యవనస్తుడిని కొంతమందిని కొనుక్కున్నాడు. ఒక యవనస్తుడు అంటాడు, అయ్యా ఇదిగో అక్కడ ఒక ముసలాయన ఉన్నాడు, నన్ను కూడా ఒకరు కొనుక్కోండి, నన్ను కూడా ఒకరు కొనుక్కోండి అంటున్నాడు అట ముసలాయన. ఆ ముసలి బానిస. ఎవరు కొనుక్కుంటారు ముసలాన్ని? ఈడేమైనా పని చేయగలడా? పోనీ ఏం చేయగలడు? రోగాలు ఎక్కువ, ఏదన్నా వచ్చినా సరే మనమే పోషించాలా, ఎందుకు అనుకుని ఎవరు కొనట్లేదు. కొనని పరిస్థితుల్లో ఆ యవనస్తుడు, కొనబడ్డ యవనస్తుడు రాజుగారితో అంటున్నాడు, రాజా ఒక చిన్న మనవి, అదిగో ఆ వృద్ధుడైన ఆ బానిసని కూడా కొనుక్కోండి, నాతో పాటు అతను కూడా కొనండి, నాతో పాటు తానని కూడా కొనండి అంటాడు. వాడెందుకు? ఏ పని చేయగలుగుతాడని వాడు కొనాలా? అతడు వద్దంటాడు. కాదయ్యా, ఇదిగో రిక్వెస్ట్ చేస్తున్నాడు, బతిమిలాడుతున్నాడు రాజుగారిని. షర్లీ ఎంతగా బతిమిలాడుతున్నాడు కదా అనుకుని ఆ వృద్ధుడైన ఆ బానిసను కూడా కొన్నాడు రాజు. దేనికి స్తోత్రం. తీసుకెళ్ళాడు. కొంతకాలానికి ఏం జరిగిందో తెలుసా? ఆ వృద్ధుడైన అతడు మంచం పట్టాడు, పని చేయకు బాగా మంచం పట్టాడు. ఈ యవనస్తుడు ఏం చేస్తున్నాడో తెలుసా? వెళ్ళి తన పనికి తనకు అప్పగించిన రాజుగారు ఏ పని అయితే అప్పగించాడో ఆ పనినంతా చేసి మళ్ళా వెళ్ళి మంచంలో ఉన్న ఈ వృద్ధుడైన ఈ బానిస పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే అతడు లెగలేని స్థితిలో ఉంటే అతడికి ఆహారం పెడుతున్నారు, బట్టలు మారుస్తున్నాడు, స్నానాన్ని చేపిస్తున్నాడు, ఇంకా అతడికి ఏదైతే అవసరమో అది చేసి మళ్ళా వచ్చి తన పని చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అవునా? చేస్తా ఉండేసరికి రాజుగారి దాంట్లో కూడా ఎంక్వైరీ ఉంటది. ఎవరు ఎలా పని చేస్తున్నారు, ఎవరు ఎలా ఉంటున్నారు అనుకుని తీసుకెళ్లి రాజుగారికి చెప్పేవారు ఉంటారు. ఇప్పుడు ఈ యవన బానిస మీద ఒకడు నిఘా వేశాడు. ఏమిటి వీడు చేసేది? వాడు చేసుకునేది కాకుండా మళ్ళా వెళ్ళి ఆ బానిసకి ఇతడు పని చేస్తున్నాడు, ఇతడు భోజనం పెడుతున్నాడు అని రాజుగారికి రిపోర్ట్ ఇచ్చాడు. హల్లెలూయా. అయ్యా వాడు తెలివి చూసావా? వాడు ఆ వృద్ధుడిని కొనమన్నాడు కదా, కొనమన్నాడు అన్నాడు. కారణం ఏంటంటే ఆ వృద్ధుడు ఆ తండ్రి, అతడు తండ్రి కనుక నీ ఖజానాను ఖాళీ చేపించడానికి వాళ్ళ తండ్రిని కూడా కొనించాడు. అతడు తండ్రికి భోజనం పెడుతున్నాడు, తనకు అన్ని చేస్తున్నాడు అని రాజు గారికి రిపోర్ట్ ఇచ్చాడు. ఎంక్వైరీ పెట్టిన అతను. దానికి స్తోత్రం. అయితే అప్పుడు రాజు గారు ఒక రోజున చూశాడు. అవునా, ఉగ్రుడైపోయాడు రాజు. ఆ యవనస్తుడు కరెక్ట్ గా ఆ వృద్ధుడికి పరిసరి చేస్తున్న సమయంలో వెళ్ళి చూశాడు. చూడగానే ఏం చేస్తున్నాడు? ఆ వృద్ధుడిని మంచంలో కూర్చున్న వాడిని, మంచంలో పడుకున్న వాడిని లేపాడు, భోజనం పెట్టాడు, మంచినీళ్ళు తాగిచ్చాడు. ఇదిగో అతడు మూతి తుడుస్తా ఉన్నాడు. రాజుకు కోపం వచ్చేసింది. ఒక్కసారిగా ఆ యవనస్తుడిని కాలుతో తన్నాడు, కింద పడిపోయాడు. ఇంతకంట్రా నువ్వు నన్ను ఈ ముసలివాడిని కొనిచ్చింది నువ్వు ఇంతవరకు అంతకోసమా? ఏమవుతాడు ఆ ముసలాయన? నీకు తండ్రా? కాదయ్యా. ఏమవుతాడు? మీ తాత? కాదయ్యా. మరి మీ బంధువా? కాదయ్యా. మరి ఎందుకు సాతరా వీడికి ఇంత పరిసరి చేస్తున్నావు నువ్వు అని అడిగితే అప్పుడు అంటున్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు,
ఇదిగో నిజం చెప్పునా రాజా, నిజం చెప్పాలి నువ్వు. నిజం చెప్పు, ఎవరు అతను? నా ఖజానా ఖాళీ చేపిస్తున్నావు, నా ఆహారం అంతా వాడికి భోజనంగా పెడతా ఉన్నావు, ఇదిగో నువ్వు పరిసరి చేస్తున్నావు, అంతగా చేస్తున్నావు అన్నాడు. నిజం చెప్పునా రాజా, నిజం చెప్తాను. ఎవడు అతనంటే నా జీవితాన్ని సర్వనాశనం చేసిన వాడు ఎతగాడు అన్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏంటి? నీ జీవితాన్ని సర్వనాశనం చేసిన వాడు. ఇక నువ్వు ఎంత ప్రేమ చూపుతున్నావా నువ్వు? అవునయ్యా, నేను ఒక జమీందారి కొడుకుని. తన చరిత్ర చెబుతున్నాడు, యవనస్తుడి చరిత్ర. నేను జమీందారికి మా ఇంటిలో ఏ కొదువ లేదు, అంత సమృద్ధిగా బ్రతుకుతున్న నేను ఈ రోజున బానిసగా మీ చేత కొనబడటానికి కారణం ఏంటో తెలుసా? ఇతగాడే. నేను స్కూల్కి వెళ్తా ఉన్నాను, విద్యాభ్యాసాన్ని అభ్యసిస్తా, మళ్ళా తిరిగి నా గృహానికి వెళుతా ఉంటే దారిలో పట్టుకున్నాడు. తాను పట్టుకుని ఇదిగో నన్ను తీసుకుని వెళ్ళి మా తల్లిదండ్రులకు తెలియకుండా బానిసగా సంతలో అమ్మి వేశాడు నన్ను. ఎవరో కొనుక్కెళ్ళిపోయారు. కొనుక్కెళ్ళిన తర్వాత వారు మా తండ్రి ఇంటికి వెళ్తానంటే వెళ్ళేస్తారా? వెళ్ళనివ్వరు. వాళ్ళ దగ్గర నుండి వేరే ఒకళ్ళు కొనుక్కున్నారు. అలా 6 చేతుల్లో నుండి మారి 7వ వాడిగా నీ చేతిలోనికి నేను వచ్చాను. నన్ను అమ్మేసిన వాడు కూడా ఆ సంతలో ఉండేసరికి నేను అతను కొనమని బతిమిలాడాను. హల్లెలూయా. ఇదేమిట్రా? వాడు నీ శత్రువు, నీ జీవితాన్ని సర్వనాశనం చేసిన వాడు, నీ తల్లిదండ్రులకు నీకు కాకుండా చేసిన వాడు కదా. అలాంటి వాడిని నువ్వెందుకురా ఇంత ప్రేమ చూపిస్తున్నావు అన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను యేసుని అంగీకరించాను. దేవునికి స్తోత్రం. ఎవరిని అంగీకరించాను? యేసయ్యను అంగీకరించాను. దేవునికి స్తోత్రం. యేసయ్యను అంగీకరించాను కనుక నా యేసయ్య చూపిన ప్రేమను నా శత్రువుకి నేను చూపిస్తున్నాను అన్నాడట. దేవునికి స్తోత్రం.